హలో ఎవ్రీవన్. ఈరోజు మరలా మీ ముందుకు వచ్చాను మరొక వీడియోతో. సో ఈరోజు వీడియో వచ్చేసరికి సిఎస్ఎంటీ నుండి హాజీ అలీ అండి. సో ఈరోజు కూడా మొత్తం అన్ని మీకు ప్లాన్గా డీటెయిల్గా మొత్తం అన్ని తెలియజేస్తాను. ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదామా? వెల్కమ్ టు ఎంజే రోవర్. సో మాకు ఈ క్యాబ్ వచ్చేసరికి 116 రూపీస్ పడిందండి. ఈ క్యాబ్ మేము ఓలా ద్వారా బుక్ చేసుకోవడం జరిగింది. సో ఇది వచ్చేసి ముజాఫిర్ ఖానా రోడ్ అనమాట, సిఎస్ఎంటీ తర్వాత నుండి జస్ట్ 5 to 6 కిలోమీటర్స్ దగ్గరలోనే ఉన్నాము మేము. సో టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 9 అవుతుంది అనమాట. రోడ్లన్నీ కొంచెం ఖాళీగా ఉన్నాయి, పైగా ఈరోజు సండే అనమాట. సో అందుకే చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు నాకైతే. రోడ్లు కూడా చాలా విశాలంగా కనిపిస్తున్నాయి అనమాట, చాలా ఫ్రీగా ఉంది ఈరోజు. రోడ్స్ అయితే మాత్రం ట్రాఫిక్ సిగ్నల్, లెఫ్ట్ సైడ్లో యాక్సిస్ బ్యాంక్. మా ఓలా డ్రైవర్ చెప్పారనమాట, ఇదే ఏరియాలో ముఖేష్ అంబానీ ఇల్లు కూడా ఉందని. వీలైతే అది కూడా కవర్ చేస్తాను. ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గరికి వచ్చాం అనమాట. ఇక్కడ నుండి సబ్వే తీసుకోవాలంట, లెఫ్ట్ సైడ్. ఓకే, బిల్డింగ్లో అయితే పొడవుగా కనిపిస్తున్నాయి నాకైతే. ఒకటి క్యాప్చర్ చేస్తాను చూడండి, ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నట్టుగా ఉంది. ఇంకోటి కూడా ఉంది లెఫ్ట్ సైడ్లో, చాలా హైట్ కనిపిస్తుంది. ఇదేంట్రా బాబు, ఐఫిల్ టవర్లకు ఎంత పొడవుగా ఉంది చూడండి, చూపిస్తాను ఒకసారి పైన. ఐఫిల్ టవర్ ఇది. మేము వెళ్తున్న దారిలో అక్కడక్కడ మాత్రమే కొంచెం ఇంకా ట్రాఫిక్ ఉంది, అండ్ మరీ ఎక్కువ మొత్తం అయితే ఏం లేదు. ఆల్మోస్ట్ అలా వచ్చేసాము. ఓన్లీ 400 to 500 మీటర్స్ చూపిస్తుంది మా గూగుల్ మ్యాప్లో అయితే. లెఫ్ట్ సైడ్ అని లెఫ్ట్ సైడ్ అని చూపిస్తుంది. ఓకే, వచ్చేసాము మొత్తానికి. స్టాప్ ఇక్కడే. వాళ్ళు ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు. సో ఆ డ్రైవర్ ఏమన్నాడంటే, మీరు సబ్వే లోపల నుండి వెళ్ళిపోండి, లోపల బ్యాంగిల్స్ కూడా అమ్ముతారని చెప్పాడనమాట. సో అందుకే ఈ సబ్వే తీసుకున్నాము. ఈ సబ్వే లోపల నుండి వెళ్ళిపోతాము. చూద్దాం ఒకసారి బ్యాంగిల్స్ ఏమైనా ఉన్నాయని. ఈ లెఫ్ట్ సైడ్లో అయితే పూలు అన్నీ అమ్ముతున్నారు. కొంతమంది ఇప్పుడు ఇంకా షాప్ ఓపెన్ చేయలేదు, కొంతమంది అయితే ఓపెన్ చేస్తారు. లెఫ్ట్ సైడ్లో అయితే అమ్ముతున్నారు అనమాట. ఇదంతా ఫ్యాన్సీ స్టోర్ అండి, ఇదంతా కంప్లీట్గా. ఓన్లీ లేడీస్ సంబంధించింది ఎక్కువ అమ్ముతారు. లేడీస్కి, చిన్న పిల్లలకి సంబంధించింది అన్నీ అమ్ముతారు అనమాట. షాపింగ్ మాల్స్ ఉన్నాయి గట్టిగా, అదే పెద్ద పెద్ద మాల్సే. క్యూట్ బొద్దుబొద్దుగా. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి లోపలికి వెళ్ళడానికి హాజీ అలీకి. సో లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మొత్తం అన్ని ఫ్యాన్సీ స్టోర్ అనమాట. అన్నీ అమ్ముతున్నారు లేడీస్కి సంబంధించింది. ఇది ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్ళడానికి. యాక్చువల్లీ అదే లోపల ఇక్కడ రెస్టారెంట్ పోతున్నట్టు
అలీ హాజీ టీ స్టాల్ లాప్ అలీ అదిగో. సో యాక్చువల్లీ టీ స్టాల్ దగ్గర మేము ఆగాము ఏమైనా తీసుకున్నామని, బట్ వద్దని చెప్పేశారు. ఇదంతా కవర్ చేసాము. సో ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ ఆఫ్ ది హాజీ అలీ. సముద్రం అండి ఇదంతా, సముద్రం మధ్యలో హాజీ అలీ అనమాట. ఇది ఎంట్రన్స్, ఇది అలాగే లోపలికి రావాల్సింది. ఒకసారి తీయాలి కాబట్టి తీసాను. ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోదాము లోపలికి. లెట్స్ గో. బ్యాగ్ చూడపే నడుచుకుంటూ వెళ్ళిపోతాయి, నేనేం చేయాలి? చాలే. రైట్ సైడ్ ఏదో కన్స్ట్రక్షన్ అవుతున్నట్టు అనమాట. ఇంకనే ఇంకా ఆల్మోస్ట్ లోపలికి వచ్చేసాము. ఇది జస్ట్ హాజీ అలీ బయట అనమాట. ఇదే లోపల అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇది కంప్లీట్గా. లోపల ఇంకా బాగా చేస్తున్నారు. ఇది హాజీ అలీ ఎంట్రన్స్, ఇది లోపలికి వెళ్ళడానికి. లోపలికి వెళ్ళిపోదాం. మీకు మళ్ళీ ఎంట్రన్స్ ఒకసారి చూపిస్తాను. ఎక్కడి నుండి వచ్చాము, ఆ చివరి నుండి వచ్చాము అనమాట. ఇదంతా నడుచుకుంటూ వచ్చాము. దగ్గరే, పెద్ద దూరం ఏం కాదు, జస్ట్ ఒక 900 మీటర్స్ ఉంటుంది. ఇంకొకసారి చూపించాలి కాబట్టి మళ్ళీ క్యాప్చర్ చేశాను. మెట్లు ఎక్కిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళిపోదాము. చాలా అంటే చాలామంది వచ్చారు. ఇది లోపల హాజీ లోపల అనమాట. లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న ఫౌంటైన్ కనిపించింది, అది కూడా క్యాప్చర్ చేసింది. హాజీ టీ షాప్ అండ్ క్యాంటీన్. చూద్దాం అక్కడ ఏమైనా దొరికితే తినడానికి. ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ అవుతుందండి. ఇది కొత్త మళ్ళీ రీనోవేట్ చేస్తున్నట్టున్నారు. సో హాజీ అలీ విషయానికి వస్తే మాత్రం ఇది 15వ శతాబ్దంలో కట్టబడిందండి. సూఫీ సెయింట్కి సంబంధించిన అతని పూర్తి పేరు ఏంటంటే సయ్యద్ ఫీర్ హాజీ అలీ షా బుఖారీ అనమాట. అతను ఒక రిచెస్ట్ బిజినెస్ మ్యాన్. సో అతని యొక్క సమాధి లోపల ఉందన్నమాట. సో మనం వెళ్ళి డైరెక్ట్గా చూసేద్దాం ఇంకా లోపలికి వెళ్ళి.
ఇది హాజీ అలీ బ్యాక్ సైడ్ అనమాట కంప్లీట్గా. సో ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుందండి. ఇది చాలా సంవత్సరాలైనా లేదు, అయినా అలాగే ఉంది సేమ్, ఏం చేంజ్ అవ్వదు. ఇది కంప్లీట్ బ్యాక్ సైడ్ ఇది హాజీ అలీకి. వెనకాల బీచ్ కూడా ఉందన్నమాట, చాలామంది ఉన్నారు, అది కూడా చూపిస్తాను మీకు. చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు బ్యాక్ సైడ్ నుండి. లెఫ్ట్ సైడ్లో వ్యూ చూపిస్తాను, కంప్లీట్ సముద్రం అది. అండ్ అది కన్స్ట్రక్షన్ కూడా అవుతున్నట్టుంది అక్కడ, ఏంటో సంథింగ్. ఈ సముద్రం కంప్లీట్ సముద్రం ఉంది. ఇంకా డైరెక్ట్గా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోదాము, చూపిస్తాను మీకు. ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుందండి హాజీ అలీ. ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, చేస్తున్నారు అనుకుంటున్నాను, రెనోవేషన్ చేస్తున్నారు. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ వ్యూ అనమాట. ఇది కంప్లీట్ సముద్రం ఇది. చాలామంది కిందికి మరి ఫోటోలు తీసుకుంటున్నారు. ఇది హాజీ అలీ, ఇది బ్యాక్ సైడ్ మినార్ ఇది. కింద చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. సో ఈ వీడియో ఎంతటితో లాస్ట్ అండి. మరొక వీడియోలో తప్పకుండా కలుద్దాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మనం కలుద్దాము. అంటిల్ దెన్, బై బాయ్, ఎంజే రోవర్స్.